అందరికీ జై శ్రీరామ్. ఈరోజు చెప్పబోయేది వింటే ఖచ్చితంగా మీ కంట్లో వాటర్ వస్తాయి, కంపల్సరీ ఏడుస్తారు. ఏం జరిగిందో నేను చెప్తాను, వీడియో ఫుల్ దాకా చూడండి. దానికన్నా ఫస్ట్ మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను మరిన్ని వీడియోలు తీయగలుగుతాను. మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏం జరిగిందంటే 40 సంవత్సరాల అంకులు 20 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ అమ్మాయి అంకుల్ని పెళ్లి చేసుకోవాల్సి ఎందుకు వచ్చిందో నేను చెప్తాను, వినండి. ఈ అంకుల్‌కి ఆల్రెడీ గూడా పెళ్లయింది. పెళ్లయిన అతన్ని 20 సంవత్సరాల అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంది అంటే, ఏం జరిగిందంటే, ఈ అమ్మాయికి అసలు అమ్మ, నాన్న లేరు. చిన్నప్పుడే చనిపోయిండ్రంట. అయితే వాళ్ళ అమ్మమ్మ చేరదీసి ఆళ్ళ అమ్మమ్మ దగ్గరనే పెంచుకుంది. ఆ అమ్మమ్మ వయసున్నంత వరకు ఈ అమ్మాయిని సాకిందనమాట, ఏ లోటు లేకుండా. ఆ అమ్మాయికి ఒక 5థ్ క్లాస్ వరకు చదివేసి, చదువు మానేసి బయట పనులకెళ్ళేదనమాట. ఇంకా అమ్మమ్మ ముసలిగా అయినంక ఆ అమ్మమ్మ ఆలపాలన అంతా ఖర్చులన్నేసి, ఆమె ఖర్చులు, అమ్మమ్మ ఖర్చులు అన్నీ ఈ అమ్మాయే చూసుకునేదనమాట. ఇంకా వీళ్ళిద్దరే ఉండేవాళ్ళు. వీళ్ళకి చుట్టాలు, బంధువులు ఉన్నారా లేరా అంటే ఉన్నారు. కానీ ఎవ్వరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. ఎవ్వరొచ్చి వీళ్ళ గురించి పట్టించుకొని, వీళ్ళ గురించి ఆలోచించేవాళ్ళు ఎవ్వరు లేరు. వీళ్ళిద్దరే అనమాట. అలా కొన్ని రోజులు గడిచిపోయింది. అయితే ఈ అంకుల్‌కి పెళ్లయింది. 2 పిల్లలున్నారు. అయితే అంకుల్‌కు అంటే వాళ్ళ భార్య అనారోగ్యంతో చనిపోయిందనమాట. హెల్త్ బాలేక వాళ్ళ భార్య చనిపోయింది. చనిపోయినంక కొన్ని రోజులైతే ఇతనేం పెళ్లి చేసుకోలేదు. చేసుకోకుండా అలాగే ఉన్నాడు. ఆ పిల్లల్ని ఇద్దరిని హాస్టల్‌లో ఏసి చదివిపిస్తా ఉన్నాడు. అంటే ఒక పిల్లగాడేమో, అంటే పిల్లగాడు పెద్దోడు. పిల్లగాడు 10 సంవత్సరాలుంటాడు. అదే పిల్లనేమో చిన్నదనమాట. ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఏముంది. వాళ్ళిద్దరిని హాస్టల్‌లో ఏసి చదివిపిస్తున్నాడు. ఇతనొక్కడే పని చేసుకొని బతికేవాడు. అయితే ఆ అమ్మమ్మ వాళ్ళకి తెలిసిన అంటే ఈ అంకుల్‌కి బంధువులనమాట. ఆ అమ్మమ్మ వాళ్ళకి ఇట్లనే బంధువులు చెప్పిరనమాట. ఒక అబ్బాయి ఉన్నాడు ఇట్లా, భ భార్య చనిపోయింది, పిల్లలున్నారు, హాస్టల్‌లో ఏశారు. ఆ పిల్లలతో ప్రాబ్లమ్ ఉండదు. హాస్టల్‌లో ఏసి చదివిపిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటే బావుంటుంది. మీరెట్లాగో బయటెయ్యలేరు కట్నాలు గూడా. ఇతనికి కట్నం లేకుండా చేసుకోగలుగుతాడు. ఆస్తి గూడా ఉంది. మంచి లైఫ్ ఉంటుంది మీ మన్మరాలికి అనేసి ఆ అమ్మమ్మని ఒప్పించాడనమాట. ఆ అమ్మమ్మ ఏందంటే, సరే ఒకటే ఆలోచించింది. నేనున్నన్ని రోజులు నా మన్మరాలుకు నేను ఉండగలుగుతాను. నేను చనిపోయినంక ఎవరు చూస్తారు? నేనున్నప్పుడే ఎవరు అడగట్లేదు. నా మన్మరాలు గతి వేరేలాగా అయితుంది. జీవితం నాశనం అయితుంది అనేసి ఆమె ఆలోచించి, సరే ఎవరైతే ఏముంది మంచిగుంటాడు, ఆస్తుంది అంటుర్రు గదా అనేసి, కట్నం లేకుండా గదా ఒక తోడు ఉంటుందనేసి అమ్మమ్మ ఓకే చెప్పేసింది. ఇంక ఈ అమ్మాయి గూడా ఏం చెప్పలేక, ఇంక వాళ్ళకంటూ ఎవ్వరూ లేరు పాపం. వాళ్ళకి చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేక ఈ అమ్మాయి గూడా పెద్దగా చదువుకోలేదు. పని చేస్తే గానీ ఎళ్ళదు. ఇంకా అమ్మమ్మ చెప్పిన మాటలు వినేసి ఆ అమ్మాయి గూడా అంకుల్‌ని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు బానే ఉన్నారు. ఎంత బావున్నారంటే ఆ అమ్మాయికి ఏ మాత్రము అరే! అనవసరంగా ఇతన్ని చేసుకున్నాను గదా అని ఎప్పుడూ అనిపించలేదనమాట. అంత బాగా చూసుకున్నాడు. ఎందుకంటే అతనికన్నా 20 సంవత్సరాలు చిన్న అమ్మాయి ఈమె. అందులోనే మంచిగుంది. అందుకని ఇతనికి నచ్చి ఆ అమ్మాయిని ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాడు. ఒక్క రూపాయి కట్నం తీసుకోలేదు. అలాగని అమ్మాయికి ఎప్పుడు ఇబ్బంది పెట్టకుండా అన్నిట్లో హెల్ప్ చేసేవాడు, పని చేసుకునేవాడు. ఆ అమ్మాయిని కాలు కింద పెట్టనీయకుండా చాలా అంటే చాలా బాగా చూసుకున్నాడు. అలా ఒక 2 ఇయర్స్ గడిచిపోయింది. 2 ఇయర్స్ తర్వాత మెల్లమెల్లగా గొడవలు స్టార్ట్ అయినాయనమాట. ఆ ఇంట్లో అంతవరకు 2 ఇయర్స్ వరకు చిన్న చిన్న గొడవలు గూడా లేవు. అంత బాగున్నారు. ఆ తర్వాత చిన్న చిన్న గొడవలు కాస్త పెద్ద గొడవల దాకొచ్చాయి. ఎందుకంటే ఈ అంకులు ఫస్టు ఆ ఆంటీ చనిపోయినంక ఆ మధ్యలో గ్యాప్‌లో పెళ్లి చేసుకోలే. కానీ ఒక అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడు. అంటే అమ్మాయి కాదు, పెళ్లయింది. ఆమెకు పిల్లలున్నారు. ఒక ఆంటీతో అప్పుడప్పుడు ఆయన అవసరానికెళ్ళేసి వచ్చేవాడనమాట. అయితే పెళ్లి చేసుకున్నాడు ఈ అమ్మాయిని. అప్పటి నుంచి దాన్ని కట్టిఫ్ జేసేసినాడు. ఇంక ఈ 2 ఇయర్స్ వరకు ఆ అమ్మాయి ఆ ఆంటీ దగ్గరికెళ్ళలేదు. ఆ ఆంటీ గురించి పట్టించుకోలేడు. ఈమెనే ప్రపంచంగా బతుకుతున్నాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఆంటీ కాల్ చేయడం, మాట్లాడడం ఇట్లా స్టార్ట్ చేసిందనమాట. చేస్తూ మెల్లిమెల్లిగా ఆంటీ దగ్గరికెళ్ళడం, చేయడం ఇలా చేసింది. ఇంక ఈ అమ్మాయి డైలీ ఇంట్లోనే ఉంటుంది. ఇంక ఈ అమ్మాయి డైలీ ఆల్రెడీ 2 సంవత్సరాలు కాపురం చేసిండు, సంసారం చేసిండు. ఇంకా డైలీ ఇంట్లోనే ఉంటుంది. అది బయటిది బజార్‌ది కాబట్టి అప్పుడప్పుడు పోవాల్సొస్తుంది కాబట్టి దాని మీద ఇంకా మోజు ఎక్కువైందనమాట. ఇంకా ఈ అమ్మాయి దగ్గర కొంచెం చిన్న చిన్న గొడవలు పడడం, కొంచెం పట్టించుకోకపోవడం, కేర్ తీసుకోకపోవడం, ఇలా నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చేవాడు. ఎక్కువ దాని దగ్గరికెళ్ళడం ఇలా చేసేవాడు. ఒకరోజు ఆ అమ్మాయికి డౌటొచ్చి చూసిందనమాట.
చూసి దొరికింది. "నీకేం పోయే రోగము? నేనేం తక్కువ చేసినాను? నువ్వు ఇట్లా ఆంటీ దగ్గర తిరగాల్సిన అవసరం ఏముంది? నీకన్నా 20 ఇయర్స్ చిన్నదాన్ని. అయినా నేను నిన్ను ఇష్టపడే చేసుకున్నాను మా అమ్మమ్మ చెప్పినందుకు. నేను కూడా ఏ రోజు నిన్ను అట్లా ఫీల్ అవ్వలేదు. నాకన్నా పెద్దోడు ఇలాంటి ఆయనతోటి ఎలా సంసారం చేయాలని కూడా నేనెప్పుడు ఫీల్ అవ్వలేదు. నేనెంత బాగా నిన్ను ఇష్టపడుతున్నాను. నన్నెలా మోసం చేయాలనిపించింది" అని అడిగితే, "నేనేం మోసం చేశాను? నేనేమన్నా ఇప్పుడు వదిలేసానా? నీ దగ్గర నేను కాపురం చేయనంటున్నానా? నీకు విడాకులు ఇస్తున్నానా? లేదు గదా! నాకు ఆమె ఎప్పటినుంచో పరిచయం. ఆమెతో జస్ట్ మాట్లాడుతున్నాను. నువ్వెందుకు అట్లా అనుకుంటున్నావు? నువ్వు డబుల్ మీనింగ్ ఆలోచిస్తున్నావు. నువ్వు లేనిపోని అనుమానాలు నువ్వు పెట్టుకొని నువ్వు ఆలోచిస్తే నన్నేం చేయమంటావు? నాకెట్లాంటి చెడు బుద్ధి లేదనేసి" అట్లా చెప్పేసైతే ఆడనుంచయితే వచ్చేసిండనమాట. ఇంక అప్పటి వరకు వదిలేసింది. ఆ తర్వాత ఎలాగైనా రెడ్ హ్యాండ్‌గా పట్టుకోవాలి అనుకున్నది. కానీ ఆ అమ్మాయి ఒకటే ఆలోచించింది. నేను పట్టుకున్నా గూడా ఏం చేయలేను. నాకంటే ఎంకిలా మాట్లాడేవాళ్ళు ఎవ్వరు లేరు. ఏం చేయాలి? ఏం చేయాలి? అనేసి పాపం రోజు ఏడుస్తా ఉండేది. అయితే ఒకరోజు ఏదైతే అది కాని అనేసి ఆ అమ్మాయి అయితే అతనికైతే సారీ, అతనికైతే రిక్వెస్ట్ చేసిందనమాట. "నువ్విలా చెయ్యకు. నువ్వు తప్పించి నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు నన్ను పట్టించుకునేవాళ్ళు. నేను నమ్ముతున్నాను. దయచేసి నా జీవితాన్ని నాశనం జేయకు. మా అమ్మ, మా నాన్న చిన్నప్పుడే బోయిర్రు. అమ్మ, నాన్న ప్రేమ నేను నోచుకోలేదు. ఎవ్వరి ప్రేమ నాకు తెలీదు. భర్త ప్రేమ ఇలా ఉంటుందని చూపించి మళ్ళా ఇప్పుడు కాళ్ళతో తనేస్తే నేనెక్కడ బ్రతకాలి? ఇలా చెయ్యకు." ఏ అమ్మాయికైనా ఇంకొక అమ్మాయితో వెళ్తున్నాడంటే ఆ అమ్మాయి తట్టుకోలేదు. "నువ్వు ఎళ్ళట్లే అంటున్నావు. సరే. కానీ నేనొక్కటే రిక్వెస్ట్ జేస్తున్నా. నన్ను మోసం చెయ్యొద్దు. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు. ప్లీజ్ నీ కాళ్ళు మొక్కుతా. నువ్వు ఇంకొక అమ్మాయి జోలికి పోకు. నీకెలా కావాలంటే అలా ఉంటాను. నువ్వెలా ఏం చేయాలన్నా గూడా నేను చేస్తాను" అనేసి ఆ అమ్మాయి చాలా రిక్వెస్ట్ చేసింది. సరే అని చెప్పేసి అతను సరే అన్నాడు, కానీ చేసే పనులన్నీ చేస్తానే ఉన్నాడు. ఇంకా ఆ అమ్మాయి ఎంత రిక్వెస్ట్ చేసినా చేసే బేకార్ పనులు చేస్తున్నాడు. ఆ అమ్మాయికి అప్పటికి ఒక 5 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది. అంటే ఈ 2 ఇయర్స్‌లో ఆమెకు అప్పుడొచ్చిందనమాట. 5 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది. ఆ ప్రెగ్నెన్సీలో ఆ అమ్మాయికి చూసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. అయితే తర్వాత ఏం జరిగిందంటే పాపం ఆ అమ్మాయి అయితే చాలా అంటే చాలా దారుణంగా అయితే మోసపోయిందనమాట. ఏం జరిగిందంటే ఆ అమ్మాయి 5 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది. చెప్పినా వినలేదు, చేయలేదు. ఇంకా అలా గడిచిపోతుంది. ఆ అమ్మాయికి డెలివరీ టైమ్ గూడా దగ్గరొచ్చింది. పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవ్వరూ లేరనమాట. అంటే ఈ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది అనుకోవచ్చు. అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది గానీ, అంత పట్టించుకోరనమాట వీళ్ళని. అంటే ఇతను వాళ్ళ అమ్మ, నాన్నని పట్టించుకోరు. అలాగే ఇతను గూడా వాళ్ళు గూడా వీళ్ళని పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ వచ్చినంక, ఆ ప్రెగ్నెన్సీలో హాస్పిటల్‌లో ఉంటే, వీడు వేరే దాని మోజులో పడి వేరే దానికి పోయిండు. ఆ అమ్మాయి ఒక్కతే ప్రెగ్నెన్సీకి డెలివరీ కోసం గవర్నమెంట్ హాస్పిటల్‌లో జాయిన్ అయింది. ఆ అమ్మాయికంటూ తోడు ఎవ్వరు లేరు. నిజం ఆ అమ్మాయి చాలా అంటే చాలా నరకం అనుభవించి చాలా అంటే చాలా ఏడ్చింది. ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒక అమ్మాయికే తెలుసు. ఎవ్వరూ లేరు ఆ అమ్మాయిని పట్టించుకునేవారు, పిల్లని పట్టించుకునేవాళ్ళు. ఆ అబ్బాయి డెలివరీ అయిన నెక్స్ట్ రోజే ఎళ్ళిపోయి వాని మోజులో వాడు తిరుగుతున్నాడు. పొద్దున పోతే వాడు సాయంత్రానికి ఎప్పుడో వచ్చి సాయంత్రం కాసేపుండి చూసి మళ్ళీ ఎళ్ళిపోయేవాడు. ఎవ్వరు చూసేవాళ్ళు గూడా లేరు. పాపం ఆ పక్కన ఉన్న వాళ్ళే ఆమెకి హెల్ప్ చేసేవారు. ఇంకా ఆమె అదృష్టం ఏందంటే ఆమె నార్మల్ డెలివరీ అయింది. నార్మల్ డెలివరీ అయితే ఒక 3 డేస్ ఏమో హాస్పిటల్‌లో ఉంది. ఆ 3 డేస్ ఎవ్వరు చూసుకోలే. ఆమెనే నరకం అనుభవించింది. పక్కనున్న వాళ్ళే కొంతమంది హెల్ప్ చేశారనమాట. వీడు అస్సలు పట్టించుకోలేడు. అరే! ఏమన్ ఇంత లంజల సోకుంటే మీరు పెళ్ళిళ్ళు చేసుకోకండ్రా నాయనా. చిన్న అమ్మాయి జీవితం నాశనం చేసుకుంది. ఆ అమ్మాయికి ఎవ్వరు లేరని నీకిచ్చి పెళ్లి చేస్తే నువ్వింత దారుణంగా మోసం చేస్తావా? ఇంకొక అమ్మాయి దగ్గర ఏముందిరా నీకు? ఈ అమ్మాయి దగ్గరేముంది? ఆ అమ్మాయి దగ్గరేముంది? నీకేమనిపిస్తుంది? ఛీ! నీదో బ్రతికేనా? సిగ్గులేని బ్రతుకు. ఆ అమ్మాయిని వదిలేసిపోతే ఆ అమ్మాయి ఇంకా ఆ నైట్‌లల్లో ఉండేవాడు గాదు. సాయంత్రం ఒక గంట సేపు ఉండి తర్వాత ఎళ్ళిపోయేవాడు. ఆ 3 డేస్ తర్వాత ఇంటికొచ్చి
ఆ అమ్మాయి 3 డేస్ తర్వాత ఇంటికొచ్చి ఆ అమ్మాయి పనులు ఆ అమ్మాయే చేసుకుంది. స్నానము అన్నీ ఆ అమ్మాయికి ఏం తెలీదు. కానీ ఆ అమ్మాయి అన్నీ చేసేసుకుంది. ఆ అమ్మాయి తర్వాత చాలా అంటే చాలా బాధపడి చాలా ఏడ్చింది. నా జీవితం ఎందుకు భగవంతుడా ఇట్లా చేసినావు? నేనేం పాపం చేసింటా? నాకు అమ్మ నాన్న ప్రేమ నోచుకోలేదు. భర్త ప్రేమ చూపియనట్టే అప్పుడే కొన్ని రోజులకే దూరం చేసినావు. ఇప్పుడు పట్టించుకోవట్లేదు. నా పిల్ల బ్రతికేంది? నా బ్రతికేంది? అమ్మాయి పుట్టింది. నా పిల్ల బ్రతికింది, నా బ్రతికింది అని చాలా అంటే చాలా ఏడ్చింది. చాలా బాధపడ్డది. పాపం నాకైతే చాలా అంటే ఏడుపొచ్చింది. ఇలా ఇన్నాక ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి రాకూడదు అని. మీకు ఇట్లా వేరే వాళ్ళ మోజులుండి బయటకు తిరిగే అలవాట్లుంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి. రోజుకొకరితో తిరగండి. రోజుకొకరితో ఎంజాయ్ చేయండి. రోజుకు మీకెలా తిరగాలనిపిస్తే అలా తిరిగి ఎంజాయ్ చేయండి. కానీ పెళ్ళిళ్ళు చేసుకొని అన్యాయంగా అమ్మాయిల జీవితాలను నాశనం చేయకండి. నిన్ను నమ్ముకొని ఒక అమ్మాయి వచ్చిందంటే ఆ అమ్మాయి చచ్చేంత వరకు నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆ అమ్మాయికి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నీది. ఎందుకంటే ఆ అమ్మాయి ఏ టు జెడ్ నీకు చేసి పెడుతుంది కాబట్టి ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ బాధ్యతని కాబట్టి నువ్వు చూసుకోవాలి. అలా చూసుకోలేను నేను అంటే పెళ్ళిళ్ళు చేసుకోకండి. చేసుకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఏ గుంతల్లో పడి సావండి. ఏనైనా పడి సావండి. అంతేగాని పెళ్ళిళ్ళు చేసుకొని అమ్మాయి జీవితం అయితే నాశనం చేయకండి. ఇలాంటి చెత్త వాళ్ళని ఏమనాలో కామెంట్ చేయండి. వీని అదృష్టం కాకపోతే చనిపోయినా సరే వాళ్ళ భార్య అనారోగ్యంతో చనిపోతే వేరే అంటే పెళ్ళైన ఆంటీ దొరకకుండా పెళ్లి గాని అమ్మాయి వీనికన్నా 20 సంవత్సరాల చిన్నది ఆ అమ్మాయి దొరికితే ఆ అమ్మాయిని నెత్తిన పెట్టుకొని చూసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసు. ఆ అమ్మాయికి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అదే ఆసరాగా తీసుకొని ఎవ్వరు లేరు, నన్నెవ్వరు అడగరు, నన్నేం పీకరు అన్నట్టు వీడు రెచ్చిపోయి ఆ అమ్మాయిని ఇప్పుడు టార్చర్ పెడుతున్నాడు. ఇదెక్కడ న్యాయం? కనీసం బుద్ధి, కామన్ సెన్స్ ఉండాలే. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఎలా బుద్ధి చెప్పాలో మీరే కామెంట్ చేయండి. సరే మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.